అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ గిట్ హోమ్. ఈరోజు వీడియోలో మనం సంకష్ట చతుర్థి ఎప్పుడు వచ్చింది, మన పూజ ఎప్పుడు చేసుకోవాలనే విషయం ఈరోజు వీడియోలో తెలుపబోతున్నానండి. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్లో మహాశివరాత్రి వస్తుంది కదండి, ఆ మహాశివరాత్రికి మనం పూజా కిట్ అనేది నేను పెట్టానండి. అంటే 20 వస్తువులతోటి మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్తో మహాశివరాత్రికి ఉపయోగించే అన్ని వస్తువుల్ని అందులో ఇంక్లూడ్ చేశానండి. మీలో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. సరే, మనకి సంకష్ట చతుర్థి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. మనకి నెలలో సంకష్ట చతుర్థి అనేది మనకి పౌర్ణమి తర్వాత వస్తుందండి. మనకి 2 చతుర్థులు వస్తాయి, ఒకటి పౌర్ణమి ముందు, ఒకటి పౌర్ణమి తర్వాత. కానీ మనం సంకష్ట చతుర్థి అనేది పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజుని మనం సంకష్ట చతుర్థి అనేది జరుపుకుంటాం. సంకష్ట చతుర్థి సంకటాలని తీరుస్తుందండి. మనం ఏదైనా కోరిక కోరుకుని జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసినట్టయితే మన కోరిన కోరిక అనేది త్వరగా నెరవేరుతుందండి. అయితే ఈ సంకష్ట చతుర్థులు ఎన్ని చేయాలంటే 3 కానీ 5 కానీ 9 కానీ 11 కానీ 21 కానీ సంకష్ట చతుర్థులు అనేది మనం మొక్కుకొని ముడుపు అనేది కట్టి స్వామివారికి అనేది మనం పూజ చేసుకోవాలండి. ఆ పూజా విధానం అంతా కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక మనం సంకష్ట చతుర్థి మనకి ఎప్పుడు వచ్చిందంటే, మనకి చతుర్థి తిథి మంగళవారం, అంటే 27 మంగళవారం రాత్రి ప్రారంభమై మనకి బుధవారం తెల్లవారుజామున, అంటే తెల్లవారితే గురువారం అనగా 4:18 వరకు చతుర్థి తిథి ఉందండి. మనం సంకష్ట చతుర్థిని మనం ఎప్పుడు చేసుకోవాలి అంటే రాత్రి సమయంలో మనకి చవితి తిథి ఉండాలన్నమాట. ఎందుకంటే రాత్రి సమయంలో మనం చతుర్థి తిథి ఉన్నప్పుడు పూజ చేసుకొని, లేదు అంటే వ్రతం చేసుకొని చంద్రుడికి అలాగే మనం గణపతికి చతుర్థి తిథికి కూడా మనం అర్ఘ్యం అనేది తప్పకుండా సమర్పించాలి. కాబట్టి ఇది సాయంత్రం చేసే సంకష్ట చతుర్థి పూజ కాబట్టి సాయంత్రం సమయంలో చతుర్థి తిథి అనేది మనకి ఉండాలి. అందుకని బుధవారం రోజు మనం ఈ సంకష్ట చతుర్థిని అనేది జరుపుకోవాలి. చక్కగా తెల్లవారుజామునే ఉదయం లేచి తలస్నానం చేసి పూజ గదిని అంతా శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకొని మనం ముడుపుని అనేది కట్టాలి. ఆ ముడుపు ఎలా కట్టాలి అని వీడియో ఉంది, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ ముడుపుని కట్టి స్వామివారి ముందు పెట్టి మీ యొక్క కోరికని చెప్పుకొని, మీ సంకల్పాన్ని చెప్పుకొని, ఎన్ని సంకష్ట చతుర్థులు చేయాలనుకుంటున్నారో అది చెప్పుకొని స్వామిని వేడుకొని పూజ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి స్వామివారి గరికను కానీ కొబ్బరికాయను కానీ సమర్పించి, స్వామివారికి ఈరోజు నేను సంకష్ట చతుర్థి చేసుకోవాలనుకుంటున్నాను, అది ఎలాంటి విఘ్నాలు లేకుండా నా కోరిక త్వరగా నెరవేరేలాగా ఆశీర్వదించమని వేడుకొని కొంచెంసేపు కూర్చొని అనేది వచ్చేయండి. ఆ రోజంతా ఉపవాసం అనేది చేయాలండి. ఉపవాసం చేసేటప్పుడు మనం ఉప్పు వేసినవి, అలాగే ఉడికించిన పదార్థాలు కానీ, అలాగే ఉల్లి వెల్లుల్లి కానీ ఆ రోజు నిషేధించాలి. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము కటిక ఉపవాసం చేయలేము అనుకున్న వాళ్ళు చక్కగా పాలు కానీ పళ్ళు కానీ మీరు తీసుకొని ఉపవాస దీక్ష అనేది చేయొచ్చండి. ఇక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అలాంటి రిస్క్ అనేది తీసుకోకండి. ఇక ఉదయం పూజ చేసుకొని ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ ఒకసారి స్నానం చేసి మళ్ళీ పూజ గదిని ఒకసారి సిద్ధం చేసుకొని వ్రతానికి కావాల్సిన సమకూర్చుకొని వ్రతం అనేది చేసుకోవాలి. ఆ తర్వాత తప్పకుండా చంద్రుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాతే మనం పలహారం లేదు అంటే భోజనం అనేది చేయవలసి ఉంటుందండి. అలాగే ఉదయం లేచిన తర్వాత మరుసటి రోజు ఆ యొక్క ముడుపుని విప్పి అందులో బియ్యంతో పరమాణం చేసి స్వామికి నివేదించి లఘువుగా అనేది మనం పూజ చేసుకోవాలి. ఈ విధంగా మనం సంకష్ట చతుర్థి పూజ చేసుకోవాలండి. అయితే ముడుపుని చాలామంది 3, 5 లేదు అంటే 9 ఎలా మొక్కుకుంటారు కదా, అప్పటి వరకు ముడుపుని అలా ఉంచేస్తారండి. అలా ఉంచకూడదండి. మరుసటి రోజే మనం ముడుపుని విప్పి స్వామికి నివేదన చేసి పూజ చేసుకొని దీపాలు కొండెక్కిన తర్వాత మనం పీఠాన్ని అనేది తీయాలి. అంటే 1 గంట సేపు దీపాలు వెలిగిన తర్వాత పీఠాన్ని కదిపి యథాస్థానంలో పెట్టేసి ఆ తర్వాత కొండెక్కిన తర్వాత పూర్తిగా అనేది తీయాలండి. ఇదండి సంకష్ట చతుర్థి పూజా విధానం.
మీలో ఎవరికైనా ఏదైనా కష్టం ఉన్నా చాలా సంవత్సరాలుగా తీరని సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా స్వామివారికి అనేది ఒకసారి విన్నవించుకొని మీరు పూజ చేసుకోండి. తప్పకుండా మీ కోరికలు అనేవి నెరవేరుతాయి. అలాగే సంకష్టహర చతుర్థి నేనైతే మంచి ప్రయోజనాలు పొందానండి. అందుకని మీకు కూడా నేను షేర్ చేస్తున్నాను అనమాట. సంకష్టహర చతుర్థి చాలా శక్తివంతమైన ఒక పూజ అండి. అలాగే బెల్లం దీపం వెలిగిస్తే మనకి అన్ని కష్టాలు అనేవి తొలగిపోతాయి. మన జీవితం బెల్లం ఎంత తీయగా ఉంటుందో మన జీవితం కూడా అలా మారిపోతుందండి. ఇక మన శ్రీ పంచమి పూజా నెట్స్లో చాలా పూజా సామాగ్రి ఉందండి. నా లిస్ట్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మహాశివరాత్రి పూజా కిట్ అనేది లిమిటెడ్ స్టాకే ఉందండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అదండి ఈరోజు వీడియో. నాకు